హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యారు నిన్న. అయితే ఈ అరెస్ట్కి ఒకటే రీజన్. ఈ మధ్యకాలంలో మీరు అందరూ బాగా గమనించుంటారు. ఎవరైతే ప్రముఖులుగా పేర్లు చెప్పుకుంటూ ఎవరైతే ఈ మధ్యకాలంలోనే ఫేమస్ అవుతూ అరే ఈడు భలే చేస్తున్నాడే, భలే ఉన్నాడే, ఒక కొత్త కళాకారుడే అని జనాలందరూ ఎంకరేజ్ చేసే మూమెంట్లో ఒకటే రీజన్, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, అమ్మాయి ఉసురు తగలడం, అమ్మాయి శాపం తగలడం. దాంతోనే వీళ్ళ జీవితం మొత్తం ఇలా తలకిందులు అవుతుంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఒక అమ్మాయి పట్ల ఎందుకు ఇలా, అంటే ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్తో ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? శుభ్రంగా మంచిగా వెబ్ సిరీసో షార్ట్ ఫిలిమ్సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎంతో కష్టపడి కింద స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు కదా. ఒక ఆడపిల్లని గౌరవించడమో లేకపోతే ఒక ఆడపిల్ల పట్ల సభ్యత సంస్కారాలతో బిహేవ్ చేయడం ఎందుకు రాదు? ఎందుకు ఒక ఆడబిడ్డ అంటే అంత చులకన? అంటే ఏం చేయలేరో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం చెప్పలేరో పలువురికి, అంటే ఏ బాధ ఉన్నా కూడా దిగమింగుకొని తల్లిదండ్రులతో చెప్పడానికి కూడా భయపడతారేమో. అంటే బికాజ్ మనం ఉన్న ఇండస్ట్రీ అలాంటిది. మరి యాక్చువల్లీ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా అవ్వనివ్వండి, ఒక తెలుగే కాదు ఇండియా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి ఆడపిల్లలు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటారు. కొంచెం పార్ష్ కల్చర్ ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటారు, కొంచెం వాళ్ళ ఇష్టం ప్రకారం లైఫ్ లీడ్ చేసి ఉంటారు. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ కొన్ని ఇండస్ట్రీస్లో ఎలా ఉంటుందంటే కొంచెం పద్ధతిగా ఏదో మన టాలెంట్ చూపెట్టుకుందాం, మనమంటూ మన ఒక కొత్త తరహాలో ఒక బాణిని క్రియేట్ చేద్దాం, నేనేంటో నిరూపించుకుందామని ఎంతో కష్టంతో తల్లిదండ్రులను ఎదిరించో, బయట వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎదిరించో, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ వరకు వచ్చి ఎంతో కష్టపడుతూ వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్న టైంలో కో ఆర్టిస్టులుగా పనిచేస్తున్న ఎవరైతే ఈ మేల్ యాక్టర్స్ ఉంటారో వీళ్ళు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని సైకలాజికల్గా మెంటల్గా ఫిజికల్గా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే కాదు, ఈ ఇయర్లోనే చాలా కేసెస్ విన్నాం. మొన్న టైంలో జానీ మాస్టర్ సొంత అసిస్టెంట్, ఆ అమ్మాయి ఏమైంది, సొంత అసిస్టెంట్ని అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే వచ్చింది? శుభ్రంగా మీకు పెళ్ళిళ్ళైనాయి, మీకంటూ మీరు ప్రేమించినటువంటి ఒక భార్య ఉంది, అయినా కూడా ఇంకొక రిలేషన్షిప్ కావాలి. రిలేషన్షిప్లో కూడా ప్రేమ అనురాగాలతో ఉంటున్నారా? అమ్మాయిని సైకలాజికల్గా ఫిజికల్గా మెంటల్గా అమ్మాయిని ఇబ్బంది పెట్టి రాక్షసంగా అమ్మాయిని ఏదో చెయ్యాలని, అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని, లొంగకపోతే ఇబ్బంది పెట్టాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇంట్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఇంట్లో ఏదన్నా కొంచెం ప్రాబ్లమ్స్ మీ వైఫ్తో కొంచెం ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్గా ఇంకొకరితో కనెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఓకే. బట్ అది వాళ్ళ అంగీకారంతో జరగాలి, అంతే తప్ప దాన్ని బలవంతంగా దాన్ని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ప్రసాద్ బెహ్రా కూడా వెళ్ళాడు. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో నేను ఒక యంగెస్ట్ టాలెంట్ ఎవరు అని అంటే ప్రసాద్ బెహ్రానే చెప్తాను. అతను చాలా గ్రౌండ్ నుంచి ఎంతో కష్టపడి శ్రీకాకుళంలో ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన వెంటనే తండ్రిని కోల్పోయి తల్లి ద్వారా అతనికి ఒక చెల్లి కూడా ఉంది. ఎన్నో కష్టాలు పడుతూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ చిన్న కంటెంట్ రైటర్గా స్టార్ట్ అయ్యి తర్వాత వాళ్ళ స్నేహితుల ద్వారా డబ్బు కోల్పోయి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఒక పెద్ద సంస్థలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడ్గా మంచి పెళ్లివారం అండి, లైక్ చాలా సిరీస్లో చేశాడు ఆయన. నిజంగా ప్రసాద్ బెహ్రాని ఈ మధ్యకాలంలో అదే అంటున్నా, యంగెస్ట్ టాలెంట్ అతనే. బట్ వై ఏమైంది? నీ కో యాక్ట్రెస్ అయిన ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి తనని 10 మందిలో ఏదో ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తూ, అమ్మాయిని ట్రోల్ చేస్తూ, అమ్మాయికి ఏదైతే నచ్చదో దాన్ని చేస్తూ, బూతులు తిడుతూ ఎందుకు వస్తుంది ఈ విధంగా? అంటే మీరు ఇప్పుడు వచ్చి నాకు సరెండర్ అవ్వు, నాతో నేను ఉండాలి, నేను ఇలా చేస్తే నువ్వు చేయించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి అన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి చేతులు కట్టుకొని మీకు ఇలా వినమ్రతరాలిగా ఇట్లా నమస్కరించి ఓకే యాక్సెప్ట్ చేసి అలా బెదిరిస్తే ఆ అమ్మాయిని బెదిరించను తిరిగి, నీకు అవకాశాలు లేకుండా చేస్తాను, నీ ఎంత చూస్తాను, నీకు ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను, అమ్మాయిని లొంగిపోవాలా? అయితే ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం అటు మగవారికి మెయిన్గా ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఎవరైతే ఒక ఉమెన్ ఒక అబ్బాయి మీద ఒక అబ్యూస్ కేసు ఏదైతే వేస్తుందో వేసిన వెంటనే రిమాండ్కి తరలిస్తున్నారు.
ముందు వెనక ఆలోచించట్లేదు. నిజమా అబద్ధమా తేలే తర్వాత సంగతి. ఫస్ట్ నువ్వు రిమాండ్కి వెళ్ళిపోవాలి 14 రోజులు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఈ టైంలో ప్రాసెస్ జరుగుతుంది, అది నిజమా అబద్ధమా అని. అప్పుడు అబద్ధమైతే వదిలేస్తారు, నిజమైతే జైల్లో వేస్తారు. ఇది కానీ ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు తీసుకోవాలిగా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలిగా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ఈ కేసులో ఎంతో కొంత నిజం ఉంది, ఎంతో కొంత ప్రూఫ్ ఉంది. ఎఫ్ఐఆర్కి మాటల ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, ఎప్పుడు కూడా ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. ఆ ప్రూఫ్ సబ్మిట్ చేసినప్పుడే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. సో దాని తర్వాత రిమాండ్కి తరలించడం జరుగుతుంది. సో దట్స్ ద రీజన్ నేను అనుకుంటున్నాను దీని వెనక ఎంతో కొంత నిజం ఉంటుందేమో అని. సో ఒకసారి ఆలోచించాలి. ఇలా కైండ్ ఆఫ్ మనం ఎదుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఎప్పుడైతే మన ఉసురు వాళ్ళది మనకు తగులుతుందో ఖచ్చితంగా అతఃపాతాళం అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళిపోతాం. సో దయచేసి ఇలాంటి చేయడం మానేసి లైఫ్లో కెరియర్లో మనం ఎదుగుతున్న క్రమంలో ఈ కైండ్ ఆఫ్ సైకో బిహేవియర్తో వద్దు, ఎందుకు అనవసరం. అండ్ ఈ అమ్మాయి పేరు అవన్నీ రివీల్ చేసేబోయే ముందు ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ వీళ్ళు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ వెబ్ సిరీస్లో సగం షూట్ వరకు వచ్చింది. అయితే ఆ సగం షూట్లో ఉండగానే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇబ్బంది పెడుతూ మాటల ద్వారా, కొన్ని ప్రవర్తన ద్వారా, కొన్ని చేష్టల ద్వారా ఇలా ఇబ్బంది పెడుతున్న టైంలో ఆ అమ్మాయి నేను చెయ్యను ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఒక 1 year గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత ఇతను వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ నువ్వు రావాలి మన సంస్థలోకి, మన వెబ్ సిరీస్లో చేయాలి అని అడగడంతో ఓకే మారాడేమో అని అనుకొని వచ్చిన తర్వాత అసలు ఈయన ఎందుకు పిలిచాడా అనేంతలా చేసింది. ఆయన యాక్చువల్లీ ఆ అమ్మాయిని పిలవడానికి రీజన్ ఏంటంటే పిలిచి అవమానించాలి, ఏదైతే సగంలో షూట్ మధ్యలో నుంచి వెళ్ళిపోయిందో దానికి కోపంగా ఇక్కడ తీర్చుకోవాలని అయితే ఆయన ఫిక్స్ అయ్యి ఆ అమ్మాయిని మంచిగా నైవంచనతో ఆ అమ్మాయిని మాట్లాడి ఆ అమ్మాయిని తీసుకొచ్చి షూటింగ్లో ఉండగా, అందరూ మాట్లాడుతుండగా, షూటింగ్ జరుగుతుండగా అందరి మధ్యలో ఆ అమ్మాయిని క్రిటిసైజ్ చేయడం, మెంటల్గా టార్చర్ చేయడం, బూతులు మాట్లాడడం, కొన్ని ఏవైతే అమ్మాయికి ఇబ్బంది కలిగిస్తాయి అలాంటి ప్రవర్తనతో చేశాడు ఇవన్నీ. నిజంగా వీళ్ళంతా ఎలా ఉంటుందంటే ఫేస్ ఏమో కొంచెం చూస్తే అట్రాక్టివ్గా కొంచెం మంచిగా వీళ్ళందరూ కనపడతారు. లైక్ వీళ్ళు ఇంటర్వ్యూస్ అవ్వనివ్వండి, వీళ్ళ బయట బిహేవియర్, వీళ్ళ నేచర్ అవ్వనివ్వండి, అరే చాలా పద్ధతిగా ఉన్నాడు, లైక్ మంచి కుర్రాడిలాగా ఉన్నాడని ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళే తర్వాత అంటే ఒక నెగిటివ్ షేడ్లో కనపడుతున్నారు. అంతకుముందు వచ్చిన జానీ మాస్టర్ది తీసుకుందాం. జానీ మాస్టర్ ఒక అతను, అండ్ సాయి పక్కింటి కుర్రాడు అతను, షణ్ముఖ్ ఎస్పెషల్లీ. షణ్ముఖ్కి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు త్రూ ఆ సూర్య వెబ్ సిరీస్ అవ్వండి, సాఫ్ట్వేర్ డెవలపర్. సో ఈ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ ద్వారా అట్రాక్ట్ అయ్యారు షణ్ముఖ్కి. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అసలు నిజ స్వరూపం అనేది బయటకు వచ్చింది. అప్పుడు రిలీజ్ అయ్యారు జనం అంతా. దెన్ అప్పటి నుంచి ఇంకా షణ్ముఖ్కి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రా ఇతను కూడా బయట కనపడ్డప్పుడు చాలా నెమ్మదిగా మాట్లాడడం, ఒక పాజిటివ్ నేచర్, ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ లాగా, ఒక ఎలా చెప్తారు లైక్ కొంచెం వినమ్రతతో బిహేవ్ చేస్తూ ఈ కైండ్ ఆఫ్ కనపడేవాడు. బట్ ఇప్పుడు నిజం బయటకు వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. ఎక్కడైతే వీళ్ళు పనిచేస్తున్న సంస్థ ఉందో ఆ సంస్థ నుంచి ఇప్పటికే ఒక 3 కేసులు వచ్చాయి. 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్. ఒకటేమో డ్రగ్స్ అండ్ యాక్సిడెంట్, ఒకటేమో అమ్మాయికి సంబంధించింది, అండ్ ఇది కూడా ఇంకొకటి అమ్మాయికి సంబంధించింది. సో ఇంకనైనా మారి ఆడపిల్లలకి గౌరవం ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ కెరీర్ మీరు చూసుకుంటూ వాళ్ళకి వీలైతే హెల్ప్ చేస్తూ మీరు ఎదగలిగితే మీ లైఫ్ బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్న మీకు ఈ ప్రసాద్ బెహ్రాకి సంబంధించి ఈ ప్రసాద్ బెహ్రాకి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్.